ధీరజ్ హరిప్రసాద్ తూతుకుడి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నా బిడ్డను ఎత్తుకుపోయారు సార్. 10 లక్షలు ఇస్తేనే వదులుతానంటున్నారు. ఎలాగైనా కాపాడండి సార్. కాకి చోకా సిన్సియారిటీ దానికి వచ్చే మెడల్స్ లో లేదు, ట్రాన్స్ఫర్స్ లో ఉందని మా నాన్న చెప్పేవారట. ఎంత దమ్ముంటే నా వాళ్ళ మీద చేసుకుంటాడు. ఎమ్మెల్యే మాట వినవా? మర్యాద అంటే ఏంటో తెలీదా నీకు? అర్థం కావట్లేదా? మర్యాద ఇవ్వాలి. చూడాలన్నావు. పేపర్లో ఫోటో రావాలని హీరోయిజం ట్రై చేయకండి మిస్టర్ ధీరజ్. వెళ్ళిన ప్రతి చోట ఓవర్ పవర్ చేస్తున్నారు సార్. ఏవో కారణాలు చెప్పి తరచూ ఎన్కౌంటర్లు చేస్తున్నారు సార్. పోయిన వారం పనికి వెళ్ళి ఇంటికి వెళ్దామని నైట్ 8 ఆటో ఎక్కిన అమ్మాయిని ఆ డ్రైవర్ వాడి ఫ్రెండ్స్ నోరు మూసి చేతిని మెలేసి ముందున్న ఊచలకి కొట్టి విరిచి బెదిరించి ముళ్ల పొదలకి తీసుకెళ్లి 3 రేప్ చేశారు. అదే విరిగిన చెత్త ఆటోలో పడేసి మరో 10 కిలోమీటర్ ట్రావెల్ చేసి మళ్లీ ఫోర్స్ చేశారు. ఇలాగే 3 సార్లు చేసిన తర్వాత మందు బాటిల్తో గొంతు కోద్దాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో నేను ఒక్కదాన్నే పనికి వెళ్తున్నాను, చేతిని విరిచేశారు, మీరు చేయాల్సిందంతా చేశారు, దయచేసి ప్రాణాలతోనైనా వదిలేండి అని ఆ ఒంటి చేత్తో బతిమాలుకుంది. అయినా గొంతు కోసి చంపేశారు. ఆ 3 లంచ్ పోరాడి పట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలో చెప్పండి సార్. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? హైవేలో మా బండికి యాక్సిడెంట్ అయింది. చంటి బిడ్డకి దెబ్బ తగిలి రక్తం కారిపోతుంది. అంబులెన్స్ కి ఫోన్ చేయాలి. తలుపు తెరవండి సార్. చోళవరంలో నిన్న అర్ధరాత్రి జాతీయ రహదారికి పక్కన విడిగా ఉన్న ఓ ఇంట్లో జరిగిన దోపిడీలో 5 దవడ విరిగి తల పగిలి తుపాకీ తూటా తొలిచి గుండె బయటపడి దారుణంగా హత్య చేయబడ్డారు. పోయిన ఏడాది గుమ్మడి పూల్లో ఇదే విధంగా జరిగింది సార్. పోలీసులు పట్టుకోలేదు. రాత్రులు పడుకోవడానికి జనం భయపడుతున్నారు. వెంటనే పోలీసులు వీళ్ళని పట్టుకోవాలి. దీనివల్ల చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అనుమానించాల్సి వస్తుంది. యువజన సంఘం తరపున రోజుకు 10 మంది రాత్రులు ఊరంతా కాపలా కాస్తున్నాం. ఎవరు పనికి వెళ్ళలేకపోతున్నాం. పోలీసులు పట్టించుకోవట్లేదు. సంఘటనా స్థలంలో విచారణ జరిపిన చోళవరం ఇన్స్పెక్టర్ సత్య అతి త్వరలో హంతకుల్ని పట్టుకుంటామని అన్నారు. సార్ ప్రియా, ఇన్స్పెక్టర్ సత్య. నమస్తే మేడం. సార్ ఇంటికి. థ్యాంక్ యూ. ఇదంతా సత్య పూర్వీకుల ఆస్తంట పాప. అదిగో దూరంగా ఎల్లో బిల్డింగ్ కనిపిస్తోందే, అదే సత్య ఇల్లు. ఆయనకి థ్యాంక్స్ చెప్పు బావా. ఈ ఇల్లు సూపర్ గా ఉంది. నాకన్నా ఇంకా 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 ఇది నువ్వు, ఇది నేను.
బాగున్నారా? మా అమ్మ నాన్న సార్. బాగున్నావండి. నా వైఫ్. తీసుకోండి. నమస్తే. నమస్తే సార్. ఇల్లు సూపర్ గా ఉందన్నయ్య. థ్యాంక్స్. డిఎస్పీ ఆఫీస్ పైన హెడ్ కానిస్టేబుల్ రైటర్ ఉన్నారమ్మా, అందుకే ప్రైవేట్ ఇల్లు చూశాను. ఈ థ్యాంక్స్ అందుకే అన్నయ్య. ఆఫీస్ పైన ఇల్లు పిచ్చ బోర్. హే, ఎందుకు అదోలా ఉన్నావు? బొమ్మ కొనివ్వలేదని అలిగింది. అంతే కదా. వెయిట్, ఈ బుల్లి లైన్ నువ్వంట, ఈ పెద్ద లైన్ నేనంట. ఆడుకుందామా? వెళ్ళొస్తాం. ఇల్లు పక్కనే, ఏదైనా కావాలంటే పిలవండి. అలాగే వదినా. వస్తానండి. సత్య, రేపు కాలింగ్ ఆన్ కరెంట్. షూర్ సార్. కొత్త డిఎస్పీ వచ్చారంట. మీ గురించి చాలా విన్నాం సార్, మీతో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఊరు పెద్దల్ని, తహసీల్దార్ని మీట్ అవ్వాలి, ఏర్పాటు చేయి. పెండింగ్ కేసు ఫైల్స్ అని నా టేబుల్ మీద పెట్టు. వందల కొద్ది పెండింగ్ కేసుల్లాగా ఒక మామూలు కేసులా ఆ కేసు నా టేబుల్ మీదకి వచ్చింది. అది అన్ని మలుపులు తిరుగుతుందని అప్పుడు నాకు తెలియలేదు. ఇంత దారుణమైన డకాటీ కేసు పెండింగ్లో ఉంది, ఎవరు పట్టించుకోలేదా? ఎంక్వైరీ చేశాం సార్, ఫింగర్ ప్రింట్స్ తప్ప ఇంకేక్లు దొరకలేదు. కొత్త టీమా పాత టీమా, ఒకే గ్యాంగా వేరే వేరే గ్యాంగా, ఏం కనిపెట్టలేకపోయాం సార్. ఎన్నో కేసుల మధ్య ఈ కేసుని ఫాలో చేయలేకపోయాం సార్. నన్ను నా పుట్టింటికి పంపించి నువ్వు ప్రశాంతంగా ఫైల్ చూసుకో. ఎప్పుడు ఇంతే. ప్రియా, ఇలా రా. రమ్మంటుంటే నీ అందం అనుకున్న రహస్యం ఏంటి పాప? పూరల్లాంటి బుగ్గలు, అందమైన పెదాలు, పెద్ద పెద్ద కళ్ళు, చిలకలాంటి ముక్కు. అన్నట్టు బావా, నాకు ముక్కు పుడుకు కొనిస్తానన్నావు కదా, ఎక్కడా? నేను ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే నీకు ముక్కు పుడక కావాలా? ముక్కు పుడక వద్దు వద్దు. తలుపు తెరవండి సార్, హైవేలో మా బండికి యాక్సిడెంట్ అయింది. లోపల 2 బాడీలు ఉన్నాయి సార్, కిరాతకంగా చంపారు. సేమ్ ఏమో సత్య. ఎందుకు నేను ఇంకా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఫోటోగ్రాఫర్స్ రాలేదు? ఇమీడియట్ గా రమ్మని ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపిల్స్ తీయమను. లైన్ మెథడ్ లో సెర్చ్ చేయడానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. తిరువళ్ళూర్ మండలంలో 3వసారిగా దారుణమైన హత్యా సంఘటన చోటు చేసుకుంది. వరుస హత్యలు,
దారుణ మరణాలు, ముసుగు దొంగల దోపిడీలు. ఏం చేస్తోంది పోలీస్? నేరాలు ఘోరాలు చూడండి. స్టేషన్లో ఉన్న 10 మంది పోలీసులతో ఇంత పెద్ద హైవేని ఎలా వాచ్ చేయగలం చెప్పండి సార్. ఇంకోవైపు రోడ్ స్కీమ్ పనులు జరుగుతున్నాయి. ఎవడొస్తున్నాడో పోతున్నాడో తెలియట్లేదు. మొన్నటి వరకు 10 దాకా కొట్టు తెరిచించేవాడి. ఇప్పుడు చీకట పడితే ఇంటికి పోతున్నాను. రాత్రి అయితే సైకిల్ మీద ఒంటరికి వెళ్ళడానికి భయం అవుతుందండి. శారదాళ్ళ ఇంట్లో జరిగిన ఘోరాన్ని చూసినప్పటి నుంచి ఎవరూ పనిలోకి వెళ్ళలేకపోతున్నాం. ఓ పెళ్ళంటే వెళ్ళలేకపోతున్నాం, రాత్రిళ్ళు పిల్లలతో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాం. ఏం చేయాలో? పోలీస్ శాఖ మీద ప్రజలు నమ్మకం కోల్పోవడానికి ముందు ప్రజల భయాన్ని పోలీస్ శాఖ తొలగిస్తుందా? సత్య సార్, తమిళనాడు అన్ని స్టేషన్స్ కి ఫ్యాక్స్ పంపించు. ఇలాంటి కేసు ఉంటే కేసు తాలూకు అబ్జర్వేషన్ మార్క్స్, రఫ్ స్కెచ్, ఫోటోస్, వీడియోస్, డాగ్ స్పాట్ డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ మార్క్స్, టైర్ మార్క్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్, ఫిజికల్ ఎవిడెన్స్, ఇన్క్వెస్ట్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఈ కేసు సంబంధించిన అన్ని డీటెయిల్స్ పంపించమను. నేను ఊహించని స్థాయిలో ఇలాంటి ఎన్నో కేసులు రావడం మొదలయ్యాయి. ఒకే గ్యాంగ్ ఎన్నో చోట్ల ఇలాంటి దారుణమైన హత్యలు, దోపిడీలు చేసింది. ఏదైనా క్లూ దొరుకుతుందని అక్యూస్ లిస్ట్ లో ఉన్న రౌడీ విధుల్ని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. దొంగతనం ఒక కళ సార్. ఇంటిని చూడగానే డబ్బు నగలు ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆరేసిన బట్టలను బట్టే ఆడామగ పనివాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవాలి. కుక్కుందా, మన దేశానిదా, విదేశానిదా, దానికి ఏమంటే ఇష్టం, ఆయుధం తీసుకుని పోతే దొంగతనానికని మీ పోలీసు వాళ్ళు కనిపెట్టేస్తున్నారు. అందువల్ల ఆ ఇంట్లోనే ఆయుధాన్ని రెడీ చేసుకోవాలి. తప్పులు లేకుండా లోపలికి దిగాలి. వాసన చూసి వంట రూమ్ ఏది, బెడ్రూమ్ ఏదని కనిపెట్టాలి. తడివి చూసి డ్రాయర్ ఏది, బీరువా ఏదని కనిపెట్టి చప్పుడు లేకుండా తాళాలు తీయాలి. కావలసింది నొక్కేసి వీలైతే అక్కడే బాగా మెక్కేసి సటుక్కును జారుకోవాలి. వీఆర్ ఆర్టిస్ట్ సార్. మమ్మల్ని పట్టుకొని హత్య చేశారా, అత్యాచారం చేశారంటే పోయి పని చూసుకోండి సార్. చెప్పండి చెప్పండి లేదా? ఇలా ఇవ్వు సత్య. టార్చర్ పెడుతున్నాడు సార్. ఇది దెబ్బ. మనది ఓన్లీ బీర్వా పుల్లింగ్. 200 ml ఆయిల్, క్రిప్ కోసం కొద్దిగా బూడిద. కిటికీ పక్కన బీరువా ఉన్న ఇళ్లను ఎంచుకుని ఎంచక్కా ఎక్కి కూర్చుని బీరువా కింద కొద్దిగా ఆయిల్ పోసి తిప్పితే బీరువా చంటి బిడ్డలా మన మాట వింటుంది. జాబ్ డన్. నాకు పార్ట్నర్ దేవుడే సార్. దోచుకున్న దాంట్లో ఇద్దరికి సగం సగం సార్. ఇలా చేస్తే దేవుడు వదిలి పెడతాడా సార్? 2 కళ్ళు పొడిచేస్తాడు సార్. ట్రిచి ఉప్పులేపురంలో కేరవాస్ కులం గ్యాంగ్ ఉండేది. నేను డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మారియప్పన్ గ్యాంగ్ అని ఉండేది. కోతలకు వస్తారు. 25 ఏళ్లగా ఇన్ఫార్మర్ గా ఉంటున్నాను సార్. ఇంతవరకు ఇలా ఎప్పుడు చూడలేదు సార్. కొత్త పద్ధతిలో ఉంది సార్. ఎవరో తెలియదు సార్. తమిళనాడులో గన్నులు వాడి దోచుకునేవారు ఎవరు లేరు సార్. లైసెన్స్ ఏది? ఉన్న వాళ్ళని అలర్ట్ గా ఉండమని నోటీసులు ఇవ్వండి. ఆల్ ఓవర్ తమిళనాడు నుంచి ఇలాంటి కేసెస్ వస్తూనే ఉన్నాయి. ఇది వాలజ కేసు సార్. ఈ పిల్ల తల మీద బలంగా కొట్టారు. అందువల్ల జ్ఞాపక శక్తి కోల్పోయింది. ఇది చోళవరం. ఇతని దవడని కొట్టి విరిచేశారు. జా రీప్లేస్మెంట్ సర్జరీ చేశాం. ఇది గుమ్మిడిపూండి. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు? వాళ్ళందరూ రాక్షసులు. మీరు వాళ్ళని ఏమీ చేయలేరు. పోండి సార్. కూర్చోవయ్యా. లేదు పర్లేదు. ఇది తక్కువ కేసు సార్. అమ్మా, కొత్త డిఎస్పీ. కలండయ్యా, సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలన్నది కల. నే పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదనుకుని కడుపు కట్టుకుని డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టుకుని అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఒక్క రాత్రిలో అంతా నాశనం చేసి వెళ్ళిపోయారు సార్. ఈ కుటుంబానికి పట్టిన గతి వేరే ఏ కుటుంబానికి పట్టకూడదు సార్. వాళ్ళని వదలకండి, వాళ్ళని వదలకండి సార్. వాళ్ళని వదలకండి, వాళ్ళని వదలకండి. కవి 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 కవి